ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే మటన్ కర్రీ ఆంధ్ర స్టైల్ చూపిస్తున్నానండి. ఒక హాఫ్ కేజీ మటన్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కలపాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేగనిద్దామండి. ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ అందులో వేయాలి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం మటన్ ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మటన్ ఇగురు, పులుసు. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. కర్రీకి సరిపడంత పసుపు వేసుకుందాం. మూత తీసిన తర్వాత సాల్ట్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను మా టేస్ట్కి తగ్గట్టుగా వేస్తున్నానండి. మీరు కూడా మీకు టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోవచ్చండి. ఉప్పు ముందు కొంచెం తక్కువ వేయటమే మంచిదండి. ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నానండి. మరలా ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్. మటన్ ములక్కాడ, మటన్ దోసకాయ, మటన్ బీరకాయ అన్ని కర్రీస్ చాలా బాగుంటాయండి. మటన్తో ఏది ప్రిపేర్ చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. మటన్ చింత చిగురు కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కలిపేసి మూత పెట్టుకుందామండి. మరలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే చూసారా ఫ్రెండ్స్, మటన్ నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు కర్రీకి సరిపడంత కారాన్ని వేస్తున్నానండి. ఒకసారి కలుపుదామండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీసి చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 2 టమాటాలు వేస్తున్నాను. నేనైతే హాఫ్ కేజీ మటన్కి. ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చిన టమాటా గ్రేవీ కోసం వేస్తున్నాను. ఒకసారి కలిపేసి మరలా మూత పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే 2 స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నానండి. ఒకసారి కలిపేసి మరలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచుదామండి. మరలా మూత తీసి ఒకసారి కలిపేసి ఇప్పుడైతే మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చాలా బాగుంటుందండి ఫ్లేవరు. మటన్కి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కలిపేసి మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా ఇప్పుడు కావాల్సినంత వాటర్ని పోసుకోవాలి ఫ్రెండ్స్ మనం, ఎందుకంటే విజిల్ పెట్టుకోవాలి కనుక. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసానండి. వాటర్ వేసి బాగా కలిపేసి ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టుకుందామండి. లేత మటన్ అయితే 3 విజిల్స్ వస్తే సరిపోతాయండి. ముదురు మటన్ అయితే ఒక 6-7 విజిల్స్ రానివ్వాలి ఫ్రెండ్స్. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ. ఇప్పుడైతే చల్లారనిచ్చి బౌల్లో తీసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్